అది మా భూమి ప్రకృతి వనం. ఇది వీళ్ళు సాగు చేస్తున్న ఫాము. 15 సంవత్సరాల నుంచి మిర్చి కెమికల్లో పండిస్తున్నారు. వారం వచ్చినప్పుడు ఆర్గానిక్ ఏదో ఉంటాయంట కదండి, అవి తీసుకురాని. ఎందుకు మందులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆర్గానిక్ అయితే మంట లేకుండా ఉంటుంది కడుపుకి అని మనం చెప్పుకున్నాం. మనకి 3 సంవత్సరాల నుంచి అనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి కడుపులో తేడాగా ఉంది. మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి దాన్ని తినకుండా ఇదే తిందామని అనిపించింది. ఒక రైతుకు తెలుసు ఎంత మందులు కొడతారో, తన బాడీకి తెలుసు తన బాడీలో సమస్యలు ఎన్ని వస్తున్నాయో అనిపిస్తుంది. రైతు పండిస్తాడు, మార్కెట్ కి వేస్తాడు, అవి మీరు కొనుక్కుంటున్నారు. చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది. మా వాళ్ళు ఆర్గానిక్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్గానిక్ అని చెప్తారు. ఆర్గానిక్ అంటే ఏంది, అసలు పురుగు మందులు కొట్టకుండానే పెరుగుతాయి అనుకుంటారు. పురుగు మందులు కొట్టకుండా పెంచం. నేచురల్ కషాయాలు భూమికి గానీ, లేకపోతే ఆవు పంచకం గానీ, వేప కషాయం గానీ, చేప బెల్లం ద్రావణం గానీ, సో ఇట్లాంటి ఏదైతే భూమికి మనకి హాని చేయవో అలాంటివి మేము వాడుతుంటాం. మీడియం కారం 341 అంటారు. ఇవేమో నాటు రకం కాయలు. ఇదేమో 341 పచ్చికారం, ఇదేమో 341 కూరకారం. ఈ రైతు గారు రియలైజ్ అయినట్టే ప్రతి ఒక్క రైతు కెమికల్ ఫార్మింగ్ మానేసి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.